ఏపీ సరిహద్దులను ఆనుకొని ఉన్న ఒరిస్సాలోని దట్టమైన అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండలపై గంజాయిని సాగు చేస్తున్నారు. అక్కడ సాగు చేసిన గంజాయిని ప్యాకింగ్ చేసి ఆంధ్ర మీదుగా సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అంశం జగమెరిగిన సత్యం. దాంతో ఏపీ ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే ఒరిస్సా సరిహద్దులను ఆనుకొని ఉన్న చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ప్రెస్ బ్రీఫ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, నిన్న మోతిగూడెం పోలీస్ స్టేషన్ లో ఒక గాంజా కేసు, ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేశాము. మన స్టేట్ గవర్నమెంట్ పాలసీ 100% గాంజా ఎరాడికేషన్ ఈ క్రమంలో గట్టిగా డ్రైవ్ ఇక్కడ చేస్తున్నాం అగేన్స్ట్ ది గాంజా. సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోతిగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా వెహికల్ చెకింగ్ టైంలో బేస్డ్ ఆన్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్స్ సో మేము ఇద్దరు పర్సన్ని అరెస్ట్ చేశాము. ఇద్దరిలో ఒక కరణం రామాంజనేయులు అండ్ ఒకరు అరేల బుజ్జి. ఈ ఇద్దరు తులుగొండ లోకల్, మన చింతూరు మండలం తులుగొండ విలేజ్ నుండి ఉన్నారు. సో వీళ్ళిద్దరు మల్కాన్గిరి నుండి కోవసి తాతారావు అక్కడ నుంచి గాంజా పర్చేజ్ చేసి మళ్ళీ ఫర్దర్ షేక్ సుబానీ అతను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి అక్కడే గాంజా సప్లై చేయడానికి ప్రయత్నం చేసేవాడు. సో ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసి 100 kg గాంజా అండ్ ఒక స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ ని సీజ్ చేశాను. సో గాంజా క్వాంటిటీ 5 lakh. 100 kg గాంజా వాల్యూ ఇస్ 5 lakh. యాక్చువల్లీ ఈ కేసులో ఈ ముగ్గురు అంటే తాతారావు, రామాంజనేయులు అండ్ A4 అంటే షేక్ సుబానీ గతంలో కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. చింతూరు పోలీస్ స్టేషన్ లో పోయి సంవత్సరంలో 2024 అంటే ఒక కేసు రిజిస్టర్ అయింది. సో నిష్కర్షం ఏంటి, దీంట్లో ఈ అందరూ ఒక గ్యాంగ్ లాగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసాము, ఇద్దరు ఎక్స్పాండ్ ఉన్నారు. సో ఈ క్రమంలో నెక్స్ట్ ఫర్దర్ మన యాక్షన్ మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ త్వరగా చేసేస్తాము. సో మీ మీడియా ద్వారా మేము ఎప్పుడు అపీల్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసేసి ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎస్ఐ గారిని, సిఐ గారిని నాకు డైరెక్ట్గా ఇవ్వండి. చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే డైరెక్ట్గా ఇవ్వండి. అండ్ పబ్లిక్ని కూడా అపీల్, ఈ గాంజా సంబంధించి దూరంగా ఉండండి అండ్ గట్టిగా వార్నింగ్, whoever involved in the ganja, either cultivation or transportation or consumption. సో అందరూ జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. సో దీంట్లో నో లీనియన్సీ. ఇంకా ఎనీ క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.